ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీటీఏ మెగా కన్వెన్షన్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారంజ భారతి స్వామితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలో వారీగా జీటీఏ చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జీటీఏ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్ తో ఈ వేడుకలు ముగిశాయి. అల్పారంభ క్షేమకర అని ఒక సూక్తి ఉందండి సంస్కృతంలో. ఏది మనం ఆరంభం చేసినా చిన్నగా ఆరంభం కావాలి, అది విశ్వవ్యాప్తం కావాలి. మల్లారెడ్డి గారి ఆశయం బహుశా అదే అని మేము అనుకుంటాం. ఎందుకంటే దానికి పెట్టిన పేరే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టారు. This should become a global organization. It should not become a local one. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సోదరి సోదరులందరినీ కూడా ఒక చోట చేర్చేందుకు మరి ఉద్దేశించినటువంటి ఈ సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భవిష్యత్తులో ఈ సంస్థకు మేమందరం అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ప్రపంచ జీటీఏ మెగా కన్వెన్షన్ ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు వచ్చి గ్లోబల్ సమ్మిట్ మాదిరిగా గ్లోబల్ మొత్తం 50 దేశాలకు వెళ్ళి వచ్చి మన హైదరాబాద్లో పెట్టడం చాలా సంతోషం. ప్రపంచమంతా ఒకనాడు అమెరికన్ చూస్తురు, ఒకనాడు జపాన్ చూస్తురు, ఒకనాడు సింగపూర్ చూస్తురు. ప్రపంచమంతా ఇప్పుడు ఎవరిని చూస్తున్నది అనుకుంటున్నావు? భారత్, హైదరాబాద్.